క్రైస్తవుడు ఎలా ఉండాలంట? విశ్వాసములో విశ్వాసుల యొక్క నడత గొప్పదిగా ఉండాలి. మారు మనసు పొందావు, పాపాన్ని ఒప్పుకున్నావు, బాప్తిసం తీసుకున్నావు. ఇప్పుడు యేసయ్య నీకు కొత్త జీవితాన్ని ప్రసాదించాడు. ఏ జీవితమో? కొత్త జీవితాన్ని దేవుడు నీకు ప్రసాదించాడు. అందుకని జీవితాంతం దేవుని సన్నిధిలో నువ్వు ఎలా ఉండాలి అంటే నూతనమైన వంటి వ్యక్తిగా నీవు నడిపించబడాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో దైవజనుడు పౌలు గారు ఈ పత్రికల్లో ఈ మాటను చక్కగా చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని ప్రేమైన దేని బిడ్డలారా, ఇంకా మీదట నీ నడత ఎలా ఉండాలంట? నీ గొప్పతనాన్ని నీవు ఎక్కడ కూడా దాన్ని కోల్పోకూడదని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకు అతడు చెప్పిన వంటి మాటను బట్టి విని చేసుకున్నాడు అనుకోండి, వారి జీవితంలో ఆశీర్వాదకరంగా ఉంటుంది. అయితే దైవజనుడు పౌలు గారు అంటున్న మాట ఏంటి? ఏలి చూపు వలన కాక విశ్వాసము వలన మనము నడుచుకొనుచున్నాం. చూడండి, దేవుని మార్గం మనకు ఎలా తెలియపరచబడింది? ఇది పరిశుద్ధమైన మార్గమని, పవిత్రమైన మార్గమని, ఈ మార్గంలో నడిస్తే మనకు మేలు కలుగుతుందని, ఈ మార్గంలో నడిస్తే జీవాన్ని పొందుకుంటామని, ఈ మార్గంలో నడిస్తే స్వస్థత పొందుకుంటామని, ఈ మార్గంలో నడిస్తే మనకు మేలు సమస్తమును కలుగుతుందని ఎవరు చెప్పారు అంటే పరిశుద్ధ గ్రంథ బైబిల్ మనకు బోధిస్తుంది. యేసుక్రీస్తు వారు ఈ లోకాన్ని జయించాడు. యేసుక్రీస్తు వారు మరణాన్ని గెలిచాడు. యేసుక్రీస్తు వారు భారాన్ని మోసాడు. యేసుక్రీస్తు వారు సమాధిని చీల్చి తిరిగి మృత్యుంజుడై తిరిగి లేచాడు. ప్రైజ్ ది లార్డ్. లేచిన తర్వాత యేసుక్రీస్తు వారు శిష్యులతో చెప్పారు, నేను వెళ్ళు మార్గాన్ని మీరును ఆ మార్గంలో వచ్చునట్లు, నేను వెళ్ళు మార్గాల్లో మీరును కూడా రావాలంటే నేను మీ కొరకు ఒక నివాసమును సిద్ధపరిచి తిరిగి మరలా నేను మీ యొద్దకు వచ్చి తీసుకొని వెళ్తాను. ప్రైజ్ ది లార్డ్.